అసలు శ్రీకృష్ణుడిని చంపిన వేటగాడు ఎవరు? అతని గురించి తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను చెప్తా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఆఖరికి ఆ శ్రీకృష్ణుడిని అయినా సరే. అయితే కురుక్షేత్రం యుద్ధం తర్వాత గాంధారి శాపం వల్ల ముస్లిం కుట్టి యథావంశం మొత్తం సర్వనాశనం అయింది. వాటి గురించి ఆలోచిస్తూ శ్రీకృష్ణుడు అడవిలో చెట్టు కింద సేద తీరుతున్నాడు. అయితే అదే అడవిలో వేటకు వచ్చిన జారా అనే వేటగాడు శ్రీకృష్ణుడు చెట్టు కింద సేద తీరుతున్నప్పుడు శ్రీకృష్ణుని కాళ్ళని చూసిన జారా ఒక లేడి పిల్ల అనుకొని బాణాన్ని వేస్తాడు. అప్పుడు ఆ బాణం శ్రీకృష్ణుని బొటన వేలికి తగులుతుంది. అది గమనించిన జారా శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి, పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించండి అని శ్రీకృష్ణుని వేడుకుంటాడు. అప్పుడు కృష్ణుడు జారాతో ఇలా అంటాడు, త్రేతాయుగంలో నిన్ను రాముడిగా ఉన్నప్పుడు నువ్వు వాలి రూపంలో ఉండేవాడివి. అప్పుడు నువ్వు నీ సోదరుడైన సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నిన్ను నేను చెట్టు చాటున ఉండి బాణంతో చంపాను. ఈ ద్వాపర యుగంలో నువ్వు జారాగా పుట్టావు. కర్మ ఎవరిని ఊరికే వదిలిపెట్టదు, ఆఖరికి నన్నైనా సరే. అందుకే ఈ జన్మలో నీ చేతుల్లో మరణిస్తున్నా అని చెప్పి శ్రీకృష్ణుడు తనువు చాలిస్తాడు. మీలో ఎంతమందికి జారా అనే వ్యక్తి గురించి తెలుసో కామెంట్ లో చెప్పండి. అలానే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ట్రిప్ కి కానీ టెంపుల్స్ కి కానీ వెళ్ళేలా ఉంటే ఓన్ కార్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకు కారే అంటున్నా అంటే మీరు మీ ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు సేఫ్ గా వెళ్ళి రావచ్చు, అలానే నేచర్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఓన్ కార్ లేకపోతే మన లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని సెల్ఫ్ డ్రైవ్ కి కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. కార్ బుకింగ్ డీటెయిల్స్ కోసం 90000478 నెంబర్ కి అయితే కాల్ చేయండి.